ఎండలు భగ్గుమంటున్నాయి. బయటకు రావాలంటే ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత 2 రోజులుగా నెల్లూరు జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువ అవడంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలోని ప్రధాన సెంటర్లో కేవీఆర్ సెంట్రల్ బంక్ దగ్గర ఉన్నాం. ఎండ దాటికి ప్రజలు బయటికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. భానుడి భగభగులు మరింత ఉగ్రరూపం దాల్చాయి. గత 3 రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ మొదట్లోనే సూర్యుడు తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు ఉక్కపోత వడగాల్పులతో నెల్లూరు నిప్పుల కొమ్మిలా తయారైంది. మండుతున్న ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో జనం ఇబ్బంది పడుతున్నారు. పగటిపూట జనం బయటకు వెళ్ళడానికి జంకుతున్నారు. దీంతో పగటిపూట కర్ఫ్యూ వాతావరణం చూస్తూ ఉన్నాం. చుట్టుపక్కల కేవీఆర్ పెట్రోల్ బంకు సమీపంలో పగటి కర్ఫ్యూ స్పష్టంగా కనిపిస్తుంది. జన సంచారం తగ్గడంతో రోడ్ల పక్కన వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారాలు గిరాకీ లేక ఇబ్బంది పడుతున్నారు. గత 3 రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు. భానుడు భగభగలతో తన ఉగ్ర రూపాన్ని దాల్చుతున్నాడు. గత వారం రోజులుగా రాజకీయ నాయకులు సైతం ప్రచారం చేసేందుకు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. సమయంలో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. ఉదయం 10 గంటలలోపు ప్రచారం చేసుకుంటూ సాయంత్రం 4 గంటల తర్వాత ప్రచారానికి దిగుతున్నారు. ప్రధానంగా గత 3 రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూస్తున్నాం. ప్రధానంగా వైద్య నిపుణులు ఒకటే సూచిస్తున్నారు. 10 గంటల తర్వాత బయటకు రాకూడదు. తలకు రక్షణగా టోపీ ధరించాలి. పండ్ల రసాయనంతో కూడిన పండ్ల రసాయనాలు తాగాలి, తరచుగా తాగాలి అని సూచిస్తున్నారు. ఆల్కహాల్కి మాంసాహారానికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులైతే చెబుతున్నారు. ప్రస్తుతం చూస్తూ ఉన్న విజువల్స్ స్పష్టంగా చూస్తున్నాం. ఇది నిత్యం కొన్ని వేల మంది తరచుగా నిత్యం కిటకిటలాడేటువంటి ఈ యొక్క కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ ఎండ ధాటికి ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు కావచ్చు, ఇటు దుకాణాలు సైతం మూసివేయడం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చూస్తూ ఉన్నాం. అయితే ఒకటే ఇప్పటికే వైద్య నిపుణులు సూచిస్తున్నారంటే ప్రధానంగా బయటకు రాకూడదు. గత 3 రోజులుగా వడగాల్పులు ఎక్కువగా ఉన్నాయి. నెల్లూరు జిల్లా కూడా ఆ వడగాల్పులలో ఉంది. ప్రధానంగా భానుడి భగభగలతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే వడదెబ్బకు నెల్లూరు జిల్లాలో తీవ్ర అవస్థతో ఎదురవుతున్న వేడి వడగాల్పులు ప్రధానంగా చూసుకున్నట్లే వడగాల్పులు సైతం జనాలను ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది జనాలు కూడా సేద తీరుతున్నారు, తల దాల్చుకుంటున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులో కూడా తలకు రక్షణగా టోపీ లేదా ఆర్టీసీ బస్సులో కూడా టోపీ ధరిస్తూ చూస్తున్నాం. కనీసం ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఆ టోపీ ధరించడం కూడా చూస్తున్నాం. ఇప్పటికే వైద్య నిపుణులు ఒకటే సూచిస్తున్నారు, ఇబ్బందులు పడొద్దు, బయటకు వచ్చి ఖచ్చితంగా వైద్య నిపుణులు చెప్పేటువంటి సూచనలు పాటించాలి అని వైద్య నిపుణులు సూచిస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులుగా ఎండలైతే భగ్గుమంటున్నాయి. ఏపీలో గత 3 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి చెప్పవచ్చు. ఇది మొత్తం మీద వైద్య నిపుణులకు సంబంధించిన సూచనలు పాటిస్తే ఆరోగ్యకరంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే గత 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగులు ప్రజలకు బెంబేలెత్తిస్తున్నాయి. పనులకు వెళ్ళే కూలీలు, బడులకు వెళ్ళే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని చెప్పవచ్చు. ఇది నెల్లూరు జిల్లాలో భానుడి భగభగలకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరా పర్సన్ సునీల్ కుమార్ రెడ్డితో మహిద్, మెగా 9 టీవీ, నెల్లూరు.